బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సును నేనే. కారణమే కార్యమునకు బీజము అని చెప్పబడుతుంది. కాబట్టి సముద్రమే మేఘములకు బీజమని చెప్పవచ్చు. మేఘములే వర్షానికి బీజము. సమస్త ప్రాణుల సృష్టికి తానే బీజమునని శ్రీకృష్ణుడంటున్నాడు. జగత్తులో ఉన్న సమస్త పదార్థము భగవంతుని శక్తి స్వరూపమే. కాబట్టి మహోన్నత వ్యక్తులలో కనిపించే అద్భుతమైన గుణాలు వారిలో వ్యక్తమైన భగవంతుని శక్తులే. తెలివిగలవారు తమ ఆలోచన మరియు ఉపాయములలో ఉన్నతమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. వారి ఆలోచనలు తేజోవంతముగా విశ్లేషణాత్మకంగా చేసే సూక్ష్మ శక్తి తానే అని భగవంతుడు అంటున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచే విధంగా అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించినప్పుడు భగవంతుని శక్తి వారి ద్వారా పనిచేస్తున్నట్లు మనం తెలుసుకోవాలి. మహాత్ములు సహజంగానే తమ పని యొక్క అందాన్ని, ప్రజ్ఞను మరియు జ్ఞానాన్ని భగవత్ కృపకే ఆపాదించారు, ఆపాదిస్తారు.